నంద్యాల శివార్లోని వెంకటేశ్వర గ్రామం పరిధిలో వైసీపీ నాయకునికి చెందిన ఎస్డీఆర్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఆయన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ఆహారం తిన్న విద్యార్థులు 100 మందికి పైగా వాంతులు చేసుకున్నట్లు సమాచారం. విషయం బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం వైద్యులను పాఠశాలకే తెచ్చి చికిత్స చేసినట్లు తెలిసిందే. ఈ విషయం బయటకు రావడంతో అదేం లేదంటూ బుకాయించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ విచారించాలని ఆదేశించారు. ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ మహబూబ్ బేగ్, మండల విద్యాధికారి బ్రహ్మం రాత్రి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. 100 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అంశంపై పాఠశాల చైర్మన్ వివరణ కోరగా తన పాఠశాలలో అలాంటిది ఏమీ జరగలేదని చెప్పారు. డీఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా 80 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. అన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేదని ఆయన చెప్తే ఎట్లా? ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్నట్టు ఇప్పుడేం లేదా, ఇబ్బంది ఏం లేదా, బాగుందా? అందరూ చికెన్ బిర్యానీ తినలే వాంతి తీసుకున్నారా? ఏమో గారు ఎయిత్ క్లాస్ వాంతింగ్ అయితే 20-30 మంది దాకా వచ్చిన జ్వరాలు కూడా వచ్చాయి. 100 కన్ఫర్మ్. ఓకే అంతే అంతే సార్, అందరు పిల్లల కోసమే అది సార్ చెప్తాడు విషయం. లేదు సార్, సత్యం మామూలుగా ఏం లేదు, ప్రామిస్గా అయితే ఏం అవసరం లేదు సార్. మామూలుగా వాళ్ళ ఫీవరే మామూలుగా వామిటింగ్స్ మోషన్స్ ఇలాంటివన్నీ ఏం లేదు.